కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి, స్తుతించరండి. మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా, మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా. అంజలి గీతాల హారతులు అర్పించుదా. ఇదిగో సిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను. రండి దానిని ఆరాధింతము, ఆరాధింతము. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని, దిగిరావాలని. తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని. ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని. తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని. క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని. క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని. ప్రార్థించరారండి మనసారా, ప్రార్థించరారండి మనసారా. ప్రియులారా, కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బజార్ ఘట్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు చింతల చెరువు ప్రకాష్ రెడ్డి, నిర్మలా సుభద్ర గార్ల ఆత్మలకు మరియు ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఏరువ అరుణ్ చైతన్యరెడ్డి మంజుల పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ లెవీనాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ అల్బిన్ రెడ్డి మరియు ఫరీనా సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు ఉడుమల సహజారెడ్డి గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉడుమల జయాకర్, శైలజ, సంజన, గోపు విజయపాల్ రెడ్డి, రత్నమాల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఫాతిమానగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి జోసఫ్ రవలికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మహేంద్ర, శ్రీలత మరియు మహీర్లకు దేవుని చిత్తంతో త్వరగా వీసా దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మహేంద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి పూజను సమర్పిస్తున్నారు. అల్లం జెస్సికారెడ్డి, రాయు ఎంబీబీఎస్ పరీక్షలో దేవుడు తోడుగా ఉండాలని మరియు మంచి మార్కులు రావాలని కోరుతూ అల్లం చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాలన్నింటినీ కూడా ఈ దివ్య బలి పూజలో జోడిస్తూ దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపకాలం అంతా కూడా మనం ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, మరణమును ధ్యానం చేసి ఉన్నాం. ఒకే ఒక మాటలో చెప్పాలంటే, ఆయన క్రీస్తు ప్రభు శోధనలకు ఓర్చుకొని తర్వాత ఈ శ్రమలను ఆహ్వానించినటువంటి విధానమును మొదటి పట్టణంలో వింటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, నోరు మెదుపలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు మెదుపలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. మొదటి పట్టణంలో మనం వినబోతున్నాం. ఆయన పైన ఉమ్మి వేశారు, కానీ బాధామయ సేవకుడుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన అన్నిటిని కూడా ఆహ్వానించాడని. ఎంతవరకు అంటే, తన ప్రక్కన ఉన్నటువంటి తన మిత్రుడు మరియు అపోస్తులైనటువంటి తన వారే తనను మోసం చేసినా కూడా దానిని కూడా అంగీకరించగలిగినటువంటి గొప్ప అయినటువంటి తారాస్థాయికి క్రీస్తు ప్రభు చేరారు. మనము కూడా అలా ఉండాలనేదే దేవుని యొక్క తత్వం. కావున దివ్యబలి పూజలో ఒకరి పట్ల మనము సరైనటువంటి అవగాహన లేకుండా, సరిగా అర్థం చేసుకోకుండా ఏదైనా మనము మిత్రద్రోహము కానీ లేకుంటే అసూయతో ఏదైనా ద్రోహం చేసినట్లయితే దేవుని యొక్క మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా నిమిత్తము నీ కుమారునితో శిలువ కాడిని మోయించితివి. మమ్ము ఆధ్యాత్మిక శత్రుభారి నుండి విమోచింపదలచి నీవిట్లు సంకల్పించితివి. కావున ప్రభు, నీ సేవకులమైన మేము ఉత్థానవరమును పొందునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును త్రిప్పుకొనలేదు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన
వారు కలిగించు అవమానములు నన్ను బాధింపచాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకొంటిని. నేనగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరము మోపదలిచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు నీ మహాప్రేమను బట్టి నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నీ కారణముననే నాకు అవమానము ప్రాప్తించినది. నీ వలననే నేను నిందను తెచ్చుకొంటిని. నా సోదరులకు నేను పరాయివాడినైతిని. నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని. నీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినవి. అందరూ. ప్రభు నీ మహాప్రేమను బట్టి నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసినవి. నేను బలమును కోల్పోయి తిని. నేను సానుభూతిని ఆశించి తిని, కానీ అది లభ్యము కాదయ్యెను. ఓదార్పును అభిలషించి తిని, కానీ అది లభింపదయ్యెను. వారు నాకు భోజనమునకు మారుగా విషమును వసగిరి. నేను దప్పిక గొనినప్పుడు పులిసిన ద్రాక్షారసమునిచ్చిరి. అందరూ. ప్రభు నీ మహాప్రేమను బట్టి నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను. కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఈ చేయిదమును చూచి దీనులు సంతసింతురు. దేవుని కొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు. ప్రభువు ఆర్తుల మొర వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారము చేయడు. అందరూ. ప్రభు నీ మహాప్రేమను బట్టి నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా. పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా. కలుషాత్ముడగు యూదా విష ప్రేమను ప్రకటించి, కలుషాత్ముడగు యూదా విష ప్రేమను ప్రకటించి, పేరాశకు పాత్రుండై నిన్ను యూదులకర్పింప, క్షమించుచు పూరిమితో బలి అయితివా నా ప్రభువా,
భరించి రుధిరంబును అర్పించి పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్తం 26వ అధ్యాయము 14 నుండి 25 వరకు. ఆ కాలములో పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధాన అర్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనమును సిద్ధపరప కోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతుము అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభూ, నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులోకి ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును, కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా, నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానము ఇచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు తన వ్యక్తిగత జీవితంలో మరియు ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు అనేకమైనటువంటి వారు ఆయన బోధనలను వినాలని, ఆయన స్వస్థతాపూరితమైనటువంటి దేహమును హస్తములను తాకాలని, ఆయన నుండి అద్భుత శక్తిని పొందాలని చాలామంది ప్రయత్నం చేశారు. కొంతమంది సఫలీకృతులయ్యారు, మరికొంతమంది ఆయనను వేరేగా అర్థం చేసుకొని ఉన్నారు. క్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దైవరాజ్య స్థాపన నిర్మాణమును ఆయన కొనసాగించడం కోసం ఆయన ఇక్కడికి అరుదించాడు. తండ్రి దేవుడు ఒక మహా గొప్ప అయినటువంటి సంకల్పాన్ని తన ద్వారా చేయబోతున్నాడని తలంచి ఆయన ప్రకారముగా, ఆయన చిత్తానుసారముగా జీవించడానికి క్రీస్తు ప్రభు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అనేకమైనటువంటి వారిని తన శిష్యులుగా ఉండుటకు, తన అపోస్తలుగా ఉండుటకు, మరి ముఖ్యంగా తనతో ఉండుటకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ విధముగా మనము వాక్య ప్రకారముగా 12 ఆయన ఎన్నుకొని ఉన్నాడని, వారికి అనేకమైనటువంటి బోధనలు నేర్పించాడని, ప్రార్థనలు నేర్పించి ఉన్నాడు. మరి ముఖ్యంగా క్లిష్టమైనటువంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అది ఉపవాసము ప్రార్థనతో మాత్రమే సాధ్యమవుతున్నాయి అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మహాశక్తులుగా వారిని అందరినీ కూడా తయారు చేశాడు. ఒక పవర్ హౌసెస్ లాగా ఒక్కొక్కరిని ఆ విధంగా వారిని తయారు చేయడానికి ఆయన యత్నించాడు. కానీ వారిలో ఎక్కువ మంది ఆయన యొక్క మాటల్ని గ్రహించలేకపోయారు. ఆయన విలువలు, ఆయన రాక విశేషము, మరి ముఖ్యంగా ఎందులకు ఆయన ఈ లోకానికి మన మధ్యలోనికి వచ్చాడు అన్నటువంటి దాన్ని పూర్తిగా అందరూ అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఆ 12లో ఒకడైనటువంటి యూదా ఇస్కారియోతు ఒక ఆలోచనతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏంటి ఈయన, యేసు అనేటువంటి ఈయన, రక్షకుడైనటువంటి ఈయన, మెస్సయ అయినటువంటి ఈయన, ఇదిగో రోమన్ సామ్రాజ్యమునకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటి సత్తా కలిగినటువంటి వాడు, ఈయనకు ఈ శక్తి ఉంది అని గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఆయన
క్రీస్తు ప్రభు యొక్క అనుచరులుగా మారుతూ ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే విప్లవకారుడు. ఇప్పుడు నేటి సమాజంలో కూడా మనం చూస్తున్నాం, గవర్నమెంట్ కంటే ప్రభుత్వాలకి, రాజ్యాలకి వ్యతిరేకంగా ఒక మూక తయారవుతోంది. వారంతా కూడా ఒక కమ్యూనిటీగా ఒక చోట ఉండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే వారు చేస్తున్నటువంటి పని సరైనటువంటిది కాదు అన్నటువంటి రీతిలో ఇలా ఉంటారు. అంటే విప్లవకారులుగా మారుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యూదా ఇస్కారియోతు కూడా ఒక విప్లవకారుడు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే రోమా సామ్రాజ్యముల యూదులంతా కూడా నలిగిపోతున్నారు. వారికి సంబంధించినటువంటి మతాన్ని వారు ఆచరించడానికి వీలు లేదు. వారి భాష మాట్లాడలేకపోతున్నారు. వారి సంప్రదాయాలని ఆచరించలేకపోతున్నారు. రోమా సైనికులు, అధికారులు వీరి పైన బడి అధికమైనటువంటి వసూళ్ళని వారు సుంకములుగా రాబడుతూ ఉన్నారు. వీటన్నిటి నుండి మాకు ఎప్పుడు విరుగుడు కలుగుతుంది, ఎప్పుడు మాకు స్వాతంత్రం వస్తుందన్నటువంటి రీతిలో అందరూ కూడా, యూదులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్యలో, అంటే వారి మధ్యలో నుండి ఒక విప్లవకారుడిగా యూదా ఇస్కారియోతు కూడా తనలో ఇలాంటి ఆలోచన, మంచి అయినటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువు ఆయన యొక్క ఆలోచన విధానము, ఆయన అనుసరణ అన్నటువంటిది అంత సులభంగా లేదు. ఎంత మాట్లాడినా, ఎంతసేపు చెప్పినా క్రీస్తు ప్రభు శాంతితో మనము వెళ్ళాలి, అహింస మార్గముని మనము పాటించాలి, ఎవరిని నొప్పించకూడదు, ఒకరు చెంపపైన కొడితే మరో చెంప చూపించాలి, క్షమతోనే మనము అన్నిటిని కూడా సాధించవచ్చు అన్నటువంటి ఈ ఆలోచన విధానము ఆయనకు నచ్చలేదు. నచ్చకపోగా క్రీస్తు ప్రభుతోనే ఉండి ఆయనను అప్పగిస్తున్నాడు. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ఆప్షన్ అన్నటువంటిది యూదా ఇస్కారియోతుకు ఉన్నది. ఎందుకంటే నేను ఒక ఉద్దేశముతో ఒక వ్యక్తిని నా గురువుగా అంగీకరించి ఆ వ్యక్తి ప్రకారము నేను వెళుతూ, లేకుంటే నా ఆలోచనని, నా ఆశలని నేను ఆయనకి చెప్పుకున్నప్పుడు అవి సాధించేటువంటి రీతిలో, సఫలీకృతమయ్యేటువంటి రీతిలో ఉన్నాయి అనేటువంటి ఒక గొప్ప అయినటువంటి ఆలోచనతో ముందుకు సాగడానికి వచ్చాం. అలా వస్తున్నటువంటి సమయంలో, లేకుంటే కొనసాగుతున్నటువంటి సమయంలో అది జరగనప్పుడు నేను వైదొలిగేటువంటి అవకాశము యూదా ఇస్కారియోతుకు ఉన్నది. ఇదిగో నేను నీ పైన అనేకమైనటువంటి ఆశలతో వచ్చాను, చాలా గొప్ప ఆలోచనతో నిన్ను అనుసరించాను, కానీ నా ఆలోచన నీ ఆలోచన వేరేగా ఉన్నది. కాబట్టి ప్రభు, నేను విరమించుకుంటున్నాను, నిన్ను నేను అనుసరించడము నా వల్ల కాదు అన్నటువంటి ఒక ఆప్షన్. అంటే ఆయన తీసుకోవచ్చు, వెనక్కి వెనుదిరగవచ్చు, లేకుంటే తన విప్లవమైనటువంటి రీతిలో ఆయన కొనసాగించవచ్చు. ఎవడు కూడా ఇక్కడ అడ్డు చెప్పడు. కానీ యేసు ప్రభుతోనే ఉంటూ ఆయన అక్కడ కూడా మనం చూస్తే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నిటిని కూడా యూదా ఇస్కారియోతే చూసుకునేటువంటి వాడు. ఇంకా ఏమి కావాలి నీకు? ఆర్థికపరంగా అన్నీ దేవుడే నీకు ఇచ్చాడు. తర్వాత ఇలాంటి ఆలోచన జరగలేదని చెప్పేసి నువ్వు విరమించుకోకుండా క్రీస్తు ప్రభుని కేవలము 30 నాణెములకు ఆయన అమ్మివేయడం, 30 నాణెములకు గురుద్రోహానికి పాలుపడడం చూసి యేసు ప్రభువు తన యొక్క స్వీయమైనటువంటి మాటల్లో, ఏనాడు కూడా దేవుని నోటి నుండి మనం వినం, ఏమి అంటున్నాడంటే, మనుష్య కుమారుడు అప్పగింపబడాలి, కానీ ఆ మనుష్య కుమారుణ్ణి అప్పగించినటువంటి వానికి అయ్యో అనర్థము, వాడు పుట్టకపోయి ఉన్నట్లయితే ఎంతో బాగుండేది అని అంటున్నాడు. అంటే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనని మనం సరిగా జీవించనప్పుడు క్రీస్తు ప్రభువు నాడు ఏ విధంగానైతే యూదా ఇస్కారియోతుకు ఈ మాటలు చెప్పి ఉన్నాడో అదే మాటలకు మనకి కూడా చెబుతున్నాడు. నిర్ణయం అనేటువంటిది చాలా గొప్ప అయినటువంటిది, సరైనటువంటి నిర్ణయము తీసుకోవాలంటున్నాడు. అలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సత్వం మనకు లేనప్పుడు మనమంతా కూడా మన నిర్ణయాలను దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ప్రార్థనలో, ఉపవాసముతో ఆ నిర్ణయాలు తీసుకోవాలి అన్నటువంటి మరో ఆలోచనని కూడా ఇక్కడ అందిస్తున్నాడు. శిష్యులంతా కూడా అడుగుతున్నారు, ప్రభువా నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని అన్నప్పుడు, నేనా గురువా, నేనా 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 అందరూ అడిగారని వాక్యములో ఉంటుంది. చివరికి యూదా ఇస్కారియోతు కూడా వచ్చి గురువా నేనా అని అడుగుతున్నాడు. అప్పుడు దానికి ముందుగా ప్రభు ఏమంటాడంటే, ఎవరైతే నా చేతిలో చేయి ఉంచుతారో, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ఉంచుతాడో, ఈ చేతిని ముంచిన వాడు నన్ను కూడా అప్పగించును అని.
ఇక్కడ ముంచినవాడు, ఈ పాత్రలో నా చేతితో కలిపి ముంచినవాడు అని వాక్యం ఉంది. ఇక్కడ యూదా ఇస్కారియోతు నిజంగానే ముంచాడు. మన భాషలో, మన పరిభాషలో చెప్పాలంటే యూదా ఇస్కారియోతు యేసు ప్రభువుని నిలువున ముంచేశాడు, 30 నాణెములకు అమ్మివేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైనందినటువంటి జీవితంలో మనకు కూడా ఇలాంటి సవాళ్ళు ఎన్నో ఉంటాయి. మిత్రద్రోహము, లేకుంటే గురుద్రోహము, అసూయతో కూడినటువంటి ఇతరమైనటువంటి విషయాలు. ఇక్కడ యూదా ఇస్కారియోతుకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, మొదటిది ఆ శోధనలో నుండి బయటపడడం. రాలేదు. శోధనలో నుండి బయటపడేటువంటి ఆలోచన అన్నటువంటి అతనికి తెలియలేదు. టెంప్టేషన్ నుండి బయటపడలేకపోయాడు. తర్వాత అతను చేసినటువంటి సిన్ లేకుంటే పాపము ఏమిటంటే గ్రీడ్, అంటే అత్యాశ. ఆశ ఉండాలి కూడా, కానీ అత్యాశ. మనం ఆ పాటలో కూడా విన్నాం. పేరాశ అన్నటువంటి మంచి పదాన్ని గాయకుడు వాడాడు. పేరాశ అంటే అనవసరమైనటువంటి దానిని కూడా తీసుకోవడం. 10 ఆజ్ఞల్లో కూడా మనం వింటున్నాం, కవెటింగ్ సంబడీస్ థింగ్స్, అంటే వేరే వారికి చెందినటువంటి వాటిని లాక్కోవాలనుకోవడం, నాది కాదన్నటువంటి దాన్ని పొందాలనుకోవడం, కబ్జా చెయ్యాలనుకోవడం. ఇవన్నీ కూడా అత్యాశకు మరియు పేరాశకు చిహ్నాలుగా ఉన్నవి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదా ఇస్కారియోతుకు ఆ రోజు ఒక అవకాశము ఉన్నది. అంటే తను అనుకున్నటువంటి విధానము నుండి ఇదిగో నేను దూరం వైదొలిగి రావచ్చు అన్నటువంటి అవకాశం తీసుకోకుండా ఆయన తను ఎన్నుకున్నటువంటి క్రీస్తు ప్రభువుని అమ్మివేశాడు. జీవితము కూడా కొన్నిసార్లు ఇలాంటి సవాళ్ళనే మన ముందు ఉంచుతుంది. కానీ మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? అవకాశము దొరికినప్పుడల్లా కూడా మనము క్రైస్తవత్వాన్ని జీవించగలగాలి. అవకాశము దొరికినప్పుడల్లా కూడా మనం విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మరి కొన్ని రోజుల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. మరణము ద్వారా క్రీస్తు ప్రభుని వారు శాసించవచ్చు అనుకున్నారు. మరణానికి గురి చేసినట్లయితే ఇదిగో ఏ సత్తాతో అయితే, ఏ మహత్తుతో అయితే ఆయన ఇంతమంది జనములను ఏకం చేస్తున్నాడో, తండోపతండాలుగా వెళుతూ ఉన్నారో వారందరినీ కూడా మనము చల్లాచెదరు చేయవచ్చు, మన అధికారాన్ని మనం కొనసాగించవచ్చు అన్నటువంటి రీతిలోనే వారు వెళ్ళారు. వారు అనుకున్నట్టుగానే యేసు ప్రభువుని చంపేశారు, శ్రమలు కోర్చుకున్నాడు, మరణానికి గురి చేశాడు. కానీ చెప్పినటువంటి విధంగానే 3వ రోజు లేచాడు. పాస్కా కూడా అదే మనకు నేర్పుతూ ఉంది. ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆశతో జీవించడం, విశ్వాసముతో జీవించడం. జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు, కష్టాలు ఏమైనప్పటికీ కూడా చివరిగా మనము అంతిమమున ఉత్థానమవుతాం, అంతిమమున విజయం సాధిస్తాం. మరణము పైన కానీ, సైతాను పైన కానీ, పాపము పైన కానీ, ఈ ప్రపంచము పైనే మనం ఖచ్చితంగా విశ్వాసముతో జీవించినప్పుడు, క్రీస్తు ప్రభుని మనలోనికి ఆహ్వానించినప్పుడు విజయాన్ని పొందుతాము అన్నటువంటి ఆలోచనతో ఎప్పుడూ కూడా ముందుకు సాగాలి అన్నటువంటి ఆలోచన ఈ పఠనం ద్వారా దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. కావున లోక ప్రలోభాలకు పడిపోకూడదు, అసూయకు గురి కాకూడదు, పేరాశకు గురి కాకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. అలా పలుకకుండా, అలా ఉండకుండా క్రీస్తును నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని, శాశ్వతమైనటువంటి తన సౌధమును ఆయన తెరచి తనతో పాటు ఈరోజు నన్ను ఏ విధంగానైతే ఎన్నుకొన్నాడో, తనతో ఉండడం కోసం ఏ విధంగానైతే పిలిచాడో, చివరిని కూడా తనతో ఉండడం కోసం ఆయన ఏర్పాట్లు చేస్తాడు. ఈ విషయాన్ని నమ్ముదాం. క్రీస్తు ప్రభువులో ఆశ ఫలవంతమవుతుంది. క్రీస్తు ప్రభువులో అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. క్రీస్తు అన్నిటినీ సరిచేస్తాడు అన్నటువంటి రీతిలో ముందుకు సాగుదాం. ఈ పవిత్రమైనటువంటి వరము కోసం దేవాతి దేవుణ్ణి ఈ బలి పూజలో వేడుకొందాం.
విశ్వమంతా విశ్వసించే విశ్వసృష్టికారక, విశ్వమంతా విశ్వసించే విశ్వసృష్టికారక, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా. కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకునా, కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకునా, విశ్వమంతా విశ్వసించే విశ్వసృష్టికారక, విశ్వమంతా విశ్వసించే విశ్వసృష్టికారక, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా. కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకునా, కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకునా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మేము అర్పించు కానుకలను ప్రేమానురాగములతో స్వీకరింపుము. ఈ దివ్య బలిలో నీ కుమారుని శ్రమల పరమరహస్యమును కొనియాడు మేము అతని శ్రమ ఫలములను విశ్వాసపూరిత మనస్సులతో స్వీకరించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుతూ ఉన్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమును ఆనందించుతూ నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందములతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో మనమంతా కూడా ఉన్నాం. సమాజంలో ఉంటూ మన వ్యక్తిగత లేకుంటే ఇతరుల జీవితాలని పోలి జీవించినప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే, పాపము ఎవడో చేస్తున్నాడు, లేకుంటే ఒక పాపం చేసినటువంటి వ్యక్తి దొరుకుతూ ఉన్నాడు. నేను దొరకలేదు కాబట్టి నేను చేయటం లేదు అన్నటువంటి భావనతో, ఆలోచనతో ముందుకు జీవితాన్ని సాగిస్తున్నాం. ఈరోజు యూదా ఇస్కారియోతు యొక్క జీవితము, లేకుంటే ఆయన క్రీస్తు ప్రభువుని అప్పగించినటువంటి విధానం చూశాం. అంటే శోధనకు గురయ్యాడని విన్నాం. తర్వాత ఆయన పేరాశకు లేకుంటే అత్యాశకు కూడా గురయ్యాడని కూడా విన్నాం. మనం కావటం లేదా? మనం మోసం చేయటం లేదా? లేకుంటే మనల్ని మనం మోసం చేసుకోవటం లేదా? ప్రశ్నించుకుందాం. ఈ పరిస్థితి నుండి, ఇలాంటి గడ్డు అయినటువంటి పరిస్థితి నుండి బయటపడవేయమని క్రీస్తు ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను తండ్రి దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించెడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన విందు, రమ్యమైన విందు, ధన్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ సిరుల విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ రుచుల విందు. తరలిరండి భక్తులారా, తరలిరండి స్నేహితులారా, తరలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా. దివ్యమైన విందు, రమ్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, ఈ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శక్తుల చేతుల దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు.
అతడు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారబోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, మేము ఇప్పుడు కొనియాడిన పరమరహస్యములు నీ కుమారుని మరణమును ప్రకటించుచూ ఉన్నవి. అతని మరణము ద్వారా మాకు శాశ్వత జీవితము లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా ప్రకటింప నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరూ గమనించగలరు, రేపటి నుండి మనము పవిత్రమైనటువంటి పాస్కా త్రయాహములో ప్రవేశించబోతున్నాం. అంటే పవిత్ర గురువారము, శుక్రవారము, శని, ఆదివారం పండగలు అన్నిటిలో కూడా పాల్గొనబోతున్నాం. శ్రీసభ ఆచారము ప్రకారముగా పవిత్ర గురువారం రోజున సాయంకాలము అనగా పాదాలు కడిగేటువంటి సాంగ్యము, దివ్యసప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన అనేటువంటి కార్యక్రమాలు ఉంటున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా దివ్య బలి పూజలు ఉదయం పూట జరగవు. కావున దివ్యవాణి టీవీ ఛానల్లో కూడా ఇవి జరగడం లేదు. కాబట్టి మీరు దివ్య బలి పూజలను సమర్పించాలనుకున్నటువంటి వారందరూ కూడా సాయంకాలం జరిగేటువంటి ప్రత్యక్ష బలి పూజలో మీరు సమర్పించగలరు. ఈ ప్రత్యక్ష ప్రసారము ఎంజాల నుండి మేము ప్రసారం చేస్తున్నాం. అటు తర్వాత శుక్రవారం రోజున కూడా ఈ దివ్య బలి పూజలు ఉండవు. కావాలనుకుంటే మీరు స్లీవ ముద్దు సమయంలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఏవైనా ఉద్దేశాలు ఉంటే తెలుపగలరు. తర్వాత ఆదివారం అంటే శనివారం అర్ధరాత్రి బలి పూజకు కూడా ఉదయం బలి పూజలు లేవు. కావున అర్ధరాత్రి బలి పూజకు మీ విన్నపములను సమర్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను, మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, 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 ఎంచలేనయా కలువరి ప్రేమ, యేసయ్యా నీదయా ఎంచలేనయా, ఎంచలేనయా కలువరి ప్రేమ, యేసయ్యా నీదయా ఎంచలేనయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా. కన్నెసుతుడవై నన్ను కనికరించిన కరుణమూర్తిగా క్రీస్తు ఎంత ప్రేమయా, కన్నెసుతుడవై నన్ను కనికరించిన కరుణమూర్తిగా క్రీస్తు ఎంత ప్రేమయా, తండ్రి రూపమైన కడకు చేరిన, తండ్రి రూపమైన కడకు చేరిన కన్న తండ్రిలా క్రీస్తు ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా,
ఎంత ప్రేమయ స్వామి ఎంత ప్రేమయ, ఎంత ప్రేమయ స్వామి ఎంత ప్రేమయ, ఎంత ప్రేమయ స్వామి ఎంత ప్రేమయ.